రైల్లో కిటికీ పక్కన సీటు కోసం ఓ సాధారణ ప్రయాణికుడితో ఎమ్మెల్యే గొడవ పడ్డారు. సీటు తనకి ఇచ్చేసి మరో సీట్లోకి వెళ్లమంటే నిరాకరించిన ప్రయాణికుడిపై ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. తన అనుచరులతో కొట్టించారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి భోపాల్ నగరానికి వెళ్తున్న వందే భారత్ రైల్లో ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఉండగా ఈ ఘటన జరిగింది. ఘటన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సంచలనం రేపింది. ఉన్నత హోదా ఉన్నవారు సాధారణంగా మర్యాదగా ప్రవర్తిస్తారని అనుకుంటాం. ముఖ్యంగా ప్రజాసేవకులుగా చెప్పుకునే రాజకీయ నేతల్లో కొందరి మాటలకు చేతలకు పొంతన ఉండదని తాజా ఘటన రుజువు చేస్తుంది. జార్ఖండ్లోని బబీనా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ ఒక సామాన్య ప్రయాణికుడిపై కోపంతో పళ్లు నూరుతూ దాడికి తెగబడిన ఉదంతం దుమారం రేపుతోంది. కారణం విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. రైల్లో కిటికీ పక్కన సీటు విషయంలో జరిగిన చిన్న వివాదం పెద్ద గొడవకు దారితీసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే తన హోదా మర్చిపోయి బహిరంగంగా దౌర్జన్యానికి దిగడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో E2 కోచ్లో 49వ నెంబర్ కిటికీ పక్కన విండో సీట్పై ప్రయాణికుడు రాజ్ ప్రకాష్ కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అదే రైల్లో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ అతన్ని నిలబెట్టి ఈ సీటు ఖాళీ చేయి, నువ్వు 8వ నెంబర్ సీటుకి పో అని ఆదేశించారు. అయితే రాజ్ ప్రకాష్ తాను రిజర్వ్ చేసుకున్న సీటు వదిలిపెట్టేందుకు ససేమిరా అన్నాడు. దీంతో ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయారు. తన అనుచరులను ఝాన్సీ స్టేషన్ వద్ద ఆగినప్పుడు తన కోచ్లోకి పిలిపించుకుని రాజ్ ప్రకాష్ను చితక్కొట్టారు. ఈ దాడిలో రాజ్ ప్రకాష్ ముక్కు పగిలి రక్తం గాయాలతో పడిపోయాడు. ఘటనను చూసిన ప్రయాణికులు షాక్కు గురయ్యారు. ఎమ్మెల్యే దుర్వినియోగం అంటూ సోషల్ మీడియా అంతా మండిపడుతోంది. వందే భారత్ రైల్లోని ఎగ్జిక్యూటివ్ కోచ్లో ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరీక్షతో పాటు ఆయన భార్య కమ్లీ సింగ్, వారి కుమారుడు శ్రేయాస్ సింగ్ కూడా ఉన్నారు. అదే కోచ్లోని 49వ నెంబర్ కిటికీ పక్కన సీట్లో ప్రయాణికుడు రాజీవ్ ప్రకాష్ కూర్చుని ఉన్నాడు. ఎమ్మెల్యేకు రిజర్వ్ అయిన సీట్ల నెంబర్లు 8, 50, 51గా ఉన్నాయి. కానీ సీట్లు మారడానికి రాజ్ ప్రకాష్ నిరాకరించగా వాగ్వాదం మొదలైంది. కోపంతో రగిలిపోయిన ఎమ్మెల్యే రైలు ఝాన్సీ స్టేషన్లో ఆగినప్పుడు తన సహాయకులను కోచ్లోకి పిలిచి రాజ్ ప్రకాష్పై దాడి చేయించారు. ఇంతలో రైలు భోపాల్కు బయలుదేరింది. ప్రయాణికుడిపై 6 వ్యక్తులు దాడి చేయడం చూసి రైల్లోని ప్రయాణికులు నిర్ఘాంతపోయారు. దాడిలో రాజ్ ప్రకాష్కు గాయాలు కావడంతో చొక్కాపై రక్తం మరకలు పడ్డాయి. తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరీక్ష దాడి చేశాడని ప్రకాష్ ఆరోపించాడు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే అతని అనుచరులు తనను కొట్టారని వారు చెప్పినట్లు తన సీటు వారికి ఇవ్వకపోవడం వల్లే జరిగిందని వాపోయాడు. రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే అధికారులు ఈ ఘటనను ధృవీకరించారు. అయితే మీడియా ముందు మాట్లాడేందుకు నిరాకరించారు. ఝాన్సీ రైల్వే పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన కేసు నమోదైంది. ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పరీక్ష తన వైపు రాతపూర్వకంగా వివరిస్తానని ప్రకటించారు. రైల్వే ప్రయాణికుడిపై దాడి చేసిన ఘటనపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకులు ముఖేష్ నాయక్, రామ్ నివాస్ రావత్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు రౌడీజానికి పాల్పడ్డారని, రైళ్లలో సామాన్య ప్రయాణికులకు భద్రత లేదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ఈ రౌడీజం జరుగుతోందని తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన పోలీసులు బీజేపీకి భయపడి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. మన దేశపు ప్రీమియం రైలైన వందే భారత్లో ఒక ఎమ్మెల్యే తన గూండాలను పిలిపించి ఓ సాధారణ ప్రయాణికుని కొట్టిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటి? చట్టాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే రాజీవ్ సింగ్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చని అనుమానిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాజకీయ ఒత్తిళ్లతో దాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తారని పెదవి విరుస్తున్నారు నెటిజన్లు. అధికార మదం తలకెక్కిన ఎంతో మంది ఎమ్మెల్యేలు ప్రజలను చిన్నచూపు చూస్తూ తమ అహంకారం దెబ్బతినిందంటే నిష్ఠూరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం లభిస్తే దానిని దుర్వినియోగం చేసే నేతలు భారత రాజకీయాల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నారని, దీన్ని అరికట్టేంత వరకు సామాన్యుడి జీవితం ఇలాంటి అణచివేతలకు గురవుతూనే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.